మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొనాయపల్లి పీటీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారని ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇరు వర్గాలు పోలీసులు చెదరగొట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంతో ముగిసింది. ఇక రెండో విడతలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే ఉదయం నుంచి ఉమ్మడి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న క్రమంలో ఈ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొనాయపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ కాంగ్రెస్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఈ పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఒకరిపై మరొకరు ఆరోపించుకున్న నేపథ్యంలో ఈ దాడికి కారణమైందని చెప్పవచ్చు. అయితే ఈ పోలీసులు ఇరు వర్గాలను మాత్రం చెదరగొట్టి అక్కడి నుంచి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని మనం చూస్తున్నాం. అయితే ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు మాత్రం పర్యవేక్షిస్తూ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు చేపట్టాలని పలువురు ఆరోపిస్తున్నారు. గంగోత్రి, రాజు, ఇక్కడ రెండో విడతలో బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు మరి పోలీసులు ఎలాంటి ఆంక్షలు చేపట్టారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అయితే రెండో విడతల పోలింగ్ కేంద్రాల వద్ద అయితే జిల్లా అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు మాత్రం ఒకరినొకరు ప్రచారం చేసుకుంటూ డబ్బులు పంచుతున్నారని ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్న ఘటన ఈ తీవ్రంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పోలీసు బలగాలను అధికంగా ఇక్కడికి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాము. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.